ఈ వీడియోలో 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు ఆన్లైన్లోనే మైగ్రేషన్ సర్టిఫికేట్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అంటే మనకి ప్రస్తుతంలో మైగ్రేషన్ సర్టిఫికేట్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. అంటే మనం ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ కొరకు విద్యార్థులు పాఠశాలను సందర్శించాల్సిన అవసరం లేదు. డివైఓ కానీ డిఈఓ వద్దకు కానీ లేదంటే డీజీఈ ఆఫీస్ వద్దకు కానీ వెళ్లకుండానే ఎలాంటి సిగ్నేచర్స్తో సంబంధం లేకుండా దరఖాస్తుతో సంబంధం లేకుండా ఆన్లైన్ నుంచే స్వతహాగా విద్యార్థులే మైగ్రేషన్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఏపీ 10th క్లాస్ బోర్డుకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయిన bsc.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లింక్ అనేది తీసివేస్తే మీకు డిస్క్రిప్షన్లో ఆ డైరెక్ట్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసినా సరే మీరు ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకునే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ముందుగా మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ మైగ్రేషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ముందు ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇవి జాగ్రత్తగా చదువుకోవాలి. తర్వాత కింద మనం అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ మనకి ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది 10వ తరగతి పూర్తయిన విద్యార్థులకు 2004 నుంచి అంటే 2004 తర్వాత నుంచి 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు అందరూ ఆన్లైన్లోనే మైగ్రేషన్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి వారు ఈ ఆన్లైన్లో పేమెంట్ అనేది 80 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఎప్పుడైతే మనకి 80 రూపీస్ ఫీ అనేది సిఎఫ్ఎంఎస్లో కట్టేస్తామో వెంటనే మనకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది కలర్ ఫార్మాట్లో మనకి డౌన్లోడ్ అవుతుంది. తర్వాత ఈ డౌన్లోడ్ అయిన ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది మనకి 30 రోజుల వరకు ఆన్లైన్లోనే అవైలబుల్గా ఉంటుంది. అంటే పేమెంట్ కట్టిన 30 రోజుల వరకు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా సరే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ 30 డేస్ దాటితే మాత్రం ఆన్లైన్లోంచి ఆ సర్టిఫికేట్ని తీసివేస్తారు. అంటే మరలా మనకి కావాలనుకోండి మరలా 80 రూపాయలు కట్టాలి, మరలా డౌన్లోడ్ చేసుకోవాలి. కాబట్టి మనం ఒకసారి 80 రూపాయలు కట్టామంటే 30 రోజుల్లోపు ఎన్నిసార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకొని ఉంచుకుంటే మంచిది. ఒకవేళ 30 రోజుల తర్వాత మన వద్ద లేకపోతే మరలా పేమెంట్ కట్టాలని అర్థం. కాబట్టి నో ప్రాబ్లం. తర్వాత ఇది డిజిటల్లీ సిగ్నేచర్ ఉంటుంది ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ మీద. అంటే ఎలాంటి సిగ్నేచర్స్ కొరకు మరలా పాఠశాలను సందర్శించాల్సిన అవసరం లేదు. అంటే పాఠశాల హెచ్ఎం గారిని కానీ డివైఓ కానీ డిఈఓ కానీ డీజీ ఆఫీస్ని కానీ విద్యార్థులు వెళ్ళవలసిన అవసరం లేదు. ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నదే అదే ఫైనల్లో అదే కలర్ ఫార్మాట్. తర్వాత పేమెంట్ కట్టేటప్పుడు విద్యార్థులు కరెక్ట్గా మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇస్తే ఆ పేమెంట్ సంబంధించి కూడా ఆ వివరాలు అనేవి వారికి పంపించడం జరుగుతుంది. కాబట్టి వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఇస్తే మంచిది. అదేవిధంగా పేమెంట్ కట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ పేమెంట్ అనేది రిఫండ్ చేయడం జరగదు. కాబట్టి వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రిఫండెడ్. దీనికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా సరే ఇక్కడ ఒక మెయిల్ కూడా, ఇది అఫీషియల్ మెయిల్. ఈ మెయిల్కి మీరు క్వరీస్ పెట్టినా కూడా అఫీషియల్గా చూడటం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఇప్పుడు ఏ విధంగా ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం. దీనికంటే ముందు పాఠశాల హెడ్ మాస్టర్ గారి యొక్క లాగిన్లో డౌన్లోడ్ మైగ్రేషన్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఇదేంటని చెప్పి అడుగుతున్నారు. ఇదేంటంటే ఇది నామినల్ రోల్స్ కొరకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ముందుగానే ఎవరైతే ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ కొరకు పేమెంట్ కడతారో వారికి మాత్రమే ఇక్కడ ఈ ఆప్షన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. ఆ నామినల్ రోల్ సమయంలో కనుక పేమెంట్ అనేది కట్టకపోతే ఇక్కడ ఈ ఆప్షన్ అనేది పనిచేయదు. అంటే ఈ ఆప్షన్ ద్వారా వారు ఎలాంటి మైగ్రేషన్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోలేరు. కాబట్టి ఇప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలనుకుంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లోనే మైగ్రేషన్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ మైగ్రేషన్ సర్టిఫికేట్, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విద్యార్థి యొక్క ఎస్ఎస్సి రోల్ నెంబర్ అడుగుతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ 2004 నుంచి ఇప్పటి వరకు అందరి విద్యార్థుల యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రెగ్యులర్గా పాస్ అయ్యారా, ప్రైవేటా, ఓఎస్ఎస్సీనా లేదంటే అడ్వాన్స్ సప్లిమెంటరీ ద్వారా పాస్ అయ్యారా, విద్యార్థికి ఏది అప్లికబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రోల్ నెంబరు ఈ ఇయరు ఇది ఇవ్వగానే గెట్ డేటా మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా విద్యార్థి యొక్క పేరు, ఫాదర్ నేము, మదర్ నేము, స్కూల్ కోడ్, స్కూల్ నేము వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఫిల్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనం ఇవ్వాల్సింది ఏంటంటే మొబైల్ నెంబరు, అడ్రస్.
ఈ మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉన్నది ఇవ్వాలి, అడ్రస్ అనేది ప్రెజెంట్ కమ్యూనికేషన్ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా రూల్ నెంబర్ ఇచ్చి గెట్ డేటా మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఆటోమేటిక్గా ఈ వివరాలు వచ్చేస్తాయి. ఇక్కడ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అడ్రస్ ఇచ్చేసేసి కన్ఫర్మ్ డీటెయిల్స్ గో టు పేమెంట్స్ మీద క్లిక్ చేయాలి. పే నేమ్ వద్ద ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో వారి యొక్క పేరు ఇచ్చేయచ్చు. ఇక్కడ ఈ వివరాలు అనేవి ఎవరిది ఇచ్చినా నో ప్రాబ్లం. నెక్స్ట్ పేయి గవర్నమెంట్ ఐడి, అంటే ఎవరైతే సబ్మిట్ చేస్తారో వారి యొక్క ఆధార్ నెంబర్ కానీ పాన్ కార్డు కానీ ఆ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేసి సబ్మిట్ అండ్ చెక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇవి ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎస్బీఐ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎస్బీఐ సంబంధించి నెట్ బ్యాంకింగ్ ఉంటే ఈ ఫస్ట్ ఆప్షన్, వేరే నెట్ బ్యాంకింగ్ మీ వద్ద అవైలబుల్గా ఉంటే అదర్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. అదే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్స్ ద్వారా అయితే ఈ ఆప్షన్ ఎస్బీఐ సంబంధించి, అదే అదర్ బ్యాంక్ సంబంధించి డెబిట్ కార్డ్స్ అయితే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్స్ అయితే ఈ ఆప్షన్. ఇలా మన వద్ద అవైలబుల్గా ఉన్న బ్యాంక్ వివరాలను సెలెక్ట్ చేసుకొని క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలి. నేను ఎస్బీఐ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఎస్బీఐ సంబంధించి క్రెడెన్షియల్స్ అడుగుతుంది. ఇవన్నీ చేసేసి ఇక్కడ నేను పేమెంట్ని కన్ఫర్మ్ చేసేస్తాను. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే నేను పేమెంట్ చేసిన తర్వాత అక్కడ 2 నిమిషాల వరకు బ్లాంక్గా ఉంది, వైట్గా అలాగే ఉండిపోయింది. కాబట్టి మీరు కూడా వెయిట్ చేయండి. అంతేకాని మీరు బ్లాంక్ స్క్రీన్ ఉందని చెప్పేసి బ్యాక్ ప్రెస్ చేయటం, లేదంటే సైట్ని క్లోజ్ చేయటం, లేదంటే రీలోడ్ చేయటం ఇలాంటి ఏం చేయవద్దు. మీరు పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు మీకు యువర్ పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. మీరు సైట్ క్లోజ్ చేస్తే మాత్రం మీకు ఈ ట్రాన్సాక్షన్ ఐడి కానీ ఈ రెఫరెన్స్ ఐడీలు కానీ మీకు కనిపించవు. కాబట్టి మీరు పేమెంట్ అయిన తర్వాత మీరు అలా 2-3 నిమిషాలు బ్లాంక్గా ఉన్నా సరే వెయిట్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని వచ్చిన తర్వాత డౌన్లోడ్ మైగ్రేషన్ అని చెప్పేసి కింద మనకి కనిపిస్తుంది. ఈ డౌన్లోడ్ మైగ్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఈ ట్రాన్సాక్షన్ ఐడి అనేది మనకి పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ ఉంటుంది సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి అని. కాబట్టి మీరు ఈ విండో వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఒకవేళ మీకు ఈ విండో సరే క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఏదో కారణం చేత మీరు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్లో ట్రాన్సాక్షన్ అనేది చేస్తే నెట్ బ్యాంకింగ్లో లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు రెఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి ఎక్కడైనా ఉంటుంది సిఎఫ్ఎంఎస్ రెఫరెన్స్ ఐడి. కాబట్టి ఈ విధంగా నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయినా సరే ఆ లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్లో కూడా ఇక్కడ మనకి సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ నెంబరే అనమాట రెఫరెన్స్ నెంబరు. పక్కన ఉన్నది మీరు నోట్ చేయకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదే ఇది సిఎఫ్ఎంఎస్ రెఫరెన్స్ నెంబరు. కాబట్టి పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయిన తర్వాత మనకి రెఫరెన్స్ నెంబర్ అనేది కనిపిస్తుంది. సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారానే మనం మైగ్రేషన్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇందాక వచ్చిన లింక్ ద్వారా అయినా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మరలా హోమ్ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ మైగ్రేషన్ సర్టిఫికేట్ని అయినా ఇంకోసారి ఓపెన్ చేసి ఇక్కడ ఇఫ్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అని ఇక్కడ నుంచి అయినా సరే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండింటికి ఒకే ఆప్షన్ అనమాట. కాబట్టి పేమెంట్ అయిన తర్వాత వచ్చే లింకు, అదేవిధంగా ఇక్కడ ఉన్న లింకు ఒకటే. ఇక్కడ విద్యార్థి యొక్క రోల్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, ట్రాన్సాక్షన్ ఐడి ఇవన్నీ చేసేసి మనం ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేయవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పీడిఎఫ్లోకి మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మనం సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా కలర్ ఫార్మాట్లో ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అని విత్ డిజిటల్ సిగ్నేచర్తో ఇక్కడ మనకి డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. ఇక్కడ మనం ఎలాంటి పాఠశాల హెచ్ఎం గారి యొక్క సిగ్నేచర్స్ అనేవి ఇక్కడ మనకు అవసరం లేదు. ఇదేనమాట ఇంకా ఫైనల్ ఫార్మాటు. ఈ విధంగా ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ నుంచి 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు మైగ్రేషన్ సర్టిఫికేట్ను ఈ విధంగా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.